శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి మహాపుణ్యక్షేత్రంలో శ్రీ శివ పంచాయతన మహారుద్రయాగం మీ గోత్రనామాలతో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. సెల్ నంబర్ 8328611324. ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ 13వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరత్ ఋతువు గురువారం. తిథి నవమి తెల్లవారుజామున 3:31 వరకు. తదుపరి దశమి. నక్షత్రం మఖ రాత్రి 12:22 వరకు. వర్జం మధ్యాహ్నం 12:20 నుంచి 1:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:02 నుంచి 10:48 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:36 నుంచి 3:22 వరకు. అమృతకాలం రాత్రి 9:58 నుంచి 11:34 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:05. సూర్యాస్తమయం సాయంత్రం 5:24. ఈరోజు విశేషం కార్తీక గురువారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. హరిహర స్వరూపమైన అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో గురువారం నాడు నవమి తిథి మఖ నక్షత్రం కలిసి రావడం అనేది ఒక అత్యంత విశిష్టమైన అరుదైన శక్తివంతమైన ఆధ్యాత్మిక కలయిక. ఈ రోజును కేవలం ఒక సాధారణ దినంగా భావించకూడదు. ఇది త్రిమూర్తుల అనుగ్రహాన్ని, గురు దైవాల ఆశీస్సులను, ముఖ్యంగా పితృదేవతల పరిపూర్ణమైన దీవెనలను ఏకకాలంలో పొందేందుకు ప్రకృతి ప్రసాదించిన ఒక సువర్ణ అవకాశం. ఈ రోజు విశిష్టతను, ఈ రోజు ఆచరించాల్సిన పూజా విధానాలను, తద్వారా కలిగే అమోఘమైన ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఇది కార్తీక మాసం. మాసాలన్నింటిలోనూ కార్తీక మాసానికి ఉన్న ప్రాధాన్యత అనన్య సామాన్యమైనది. ఇది శివునికి, విష్ణువుకి ఇద్దరికీ సమానంగా ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, తపం, దీపారాధన అన్నీ అనంతమైన పుణ్యఫలాలను ఇస్తాయి. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే చేసే నదీ స్నానం లేదా గృహ స్నానం గంగా జలాన్ని స్మరించుకొని గంగానదిలో స్నానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. ఈ మాసంలో వెలిగించే ప్రతి దీపం మనలోని అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది. అలాంటి పుణ్యమాసంలో గురువారం రావడం మొదటి విశేషం. గురువారం అంటే బృహస్పతి వారం. బృహస్పతి దేవతలకు గురువు, జ్ఞానానికి, ధనానికి, సౌభాగ్యానికి కారకుడు. గురువారం శ్రీ మహావిష్ణువుకు, శ్రీ దత్తాత్రేయునికి, శ్రీ సాయిబాబా వంటి గురు స్వరూపులకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. కార్తీక మాసంలో వచ్చే గురువారం నాడు శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో పూజించడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, సాయంత్రం తులసికోట వద్ద దీపం వెలిగించడం వల్ల లక్ష్మీ నారాయణుల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా ఎవరికైతే జాతకంలో గురుబలం తక్కువగా ఉందో, వివాహంలో ఆటంకాలు ఎదురవుతున్నాయో, సంతానం విషయంలో ఇబ్బందులు ఉన్నాయో, ఉన్నత విద్యకు ఆటంకాలు కలుగుతున్నాయో వారు ఈ రోజున ఉపవాసం ఉండి గురు స్వరూపుడైన దత్తాత్రేయుణ్ణి లేదా సాయిబాబాను పూజించడం వలన, శనగలు దానం చేయడం వలన అద్భుతమైన ఫలితాలను పొందుతారు. కార్తీక మాసంలో గురువారం నాడు చేసే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం గృహంలో అష్టైశ్వర్యాలను నింపుతుంది. ఈ రోజు చేసే విష్ణు ఆరాధన మనకు జ్ఞాన మార్గాన్ని చూపి ఆధ్యాత్మిక ఉన్నతికి బాటలు వేస్తుంది. ఇక ఈ రోజును మరింత శక్తివంతం చేస్తున్న అంశం నవమి తిథి. నవమి తిథి అనగానే మనకు శ్రీరామనవమి గుర్తుకొస్తుంది. నవమి తిథి శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరామునికి సంబంధించిన తిథి. అయితే పంచాంగం ప్రకారం నవమిని రిక్త తిథి అంటారు. అంటే శుభకార్యాలకు పూర్తిగా అనుకూలమైనది కాదని ఒక భావన ఉంది. కానీ ఈ భావన కేవలం లౌకికమైన, ప్రాపంచికమైన కొత్త పనులను ప్రారంభించడానికి మాత్రమే వర్తిస్తుంది. దైవ కార్యాలకు, ముఖ్యంగా శక్తి ఆరాధనకు, దుష్టశక్తుల నాశనానికి, శత్రువుల నిర్మూలనకు చేసే పూజలకు నవమి తిథి అత్యంత శక్తివంతమైనది. ఇది శ్రీరాముడు రావణుని సంహరించిన విజయదశమికి ముందు వచ్చే మహానవమిని గుర్తు చేస్తుంది. ఇది శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవికి సంబంధించిన తిథి. కార్తీక మాసంలో నవమి తిథి రావడం వలన ఈ రోజున దుర్గా సూక్తం పఠించడం, లలిత సహస్రనామం చదవడం లేదా కనీసం శ్రీ మాత్రే నమః అని జపించడం వల్ల సర్వ విధాలైన దారిద్ర్యాలు, అనారోగ్యాలు, భయాలు తొలగిపోతాయి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల కుటుంబానికి రక్షణ కవచం ఏర్పడుతుంది. ఈ రోజును పరిపూర్ణంగా అత్యంత విశిష్టంగా మారుస్తున్న అసలైన అంశం మఖా నక్షత్రం. ఇది ఈ రోజు పూజకు మూల స్తంభం వంటిది. 27 నక్షత్రాలలో మఖా నక్షత్రానికి అధిపతులు పితృదేవతలు. మఖా నక్షత్రం మన పూర్వీకులకు, మన వంశానికి సంబంధించిన నక్షత్రం. ఎప్పుడైనా సరే మఖా నక్షత్రం ఏ పవిత్రమైన రోజుతో కలిసి వచ్చినా ఆ రోజు పితృదేవతల ఆరాధనకు అంకితం చేయబడినట్లే.
అలాంటిది మోక్షానికి పుణ్యలోకాలకు ద్వారాలు తెరిచే కార్తీక మాసంలో గురువారం నాడు మకా నక్షత్రం రావడం అనేది పితృదేవతలను సంతృప్తి పరచడానికి, వారి ఆశీస్సులను పొందడానికి, పితృదోషాల నుంచి విముక్తి పొందడానికి ఇంతకంటే గొప్ప అవకాశం మరొకటి ఉండదు. మన జీవితంలో మనం అనుభవించే అనేక కష్టాలకు, సంతానలేమికి, వంశాభివృద్ధికి లేకపోవడానికి, తరచూ ప్రమాదాలకు గురి కావడానికి, ఎంత సంపాదించినా ధనం నిలవకపోవడానికి మూల కారణం పితృదోషం కావచ్చు. అలాంటి పితృదోష నివారణకు ఈరోజు ఒక అద్భుతమైన పర్వదినం. ఈ కార్తీక గురువారం నాడు నవమి తిథి మఖా నక్షత్రం కలిసిన ఈ శుభ సమయంలో ఆచరించాల్సిన పూజా విధానం, దాని ఫలితం అనిర్వచనీయమైనది. ఈరోజు చేయవలసిన పూజలను 3 భాగాలుగా విభజించుకోవాలి. శివ ఆరాధన, విష్ణు ఆరాధన, పితృ ఆరాధన. ప్రాతకాలమే నది స్నానం లేదా గృహ స్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. మొట్టమొదటిగా సమీపంలోని శివాలయానికి వెళ్లి ఆ పరమేశ్వరునికి అభిషేకం జరిపించాలి. రుద్రాభిషేకం చేయించగలిగితే సర్వశ్రేష్టం. వీలు కాని పక్షంలో కనీసం పంచామృతాలతో లేదా శుద్ధ జలంతో శివలింగానికి అభిషేకం చేసి మారేడు దళాలతో పూజించాలి. శివాలయంలో దీపారాధన చేయడం, 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగించడం వల్ల ఈ సంవత్సరం చేసిన పాపాలన్నీ దహించబడతాయి. శివ అష్టోత్తరం, రుద్ర నమ్మకం పఠించడం విశేష ఫలితాన్నిస్తుంది. కార్తీక మాసంలో శివునికి అభిషేకం చేయడం వలన జన్మజన్మల పాపాలు నశించి అకాల మృత్యు భయాలు తొలగిపోతాయి. ఆ తర్వాత ఇది గురువారం కనుక శ్రీ మహావిష్ణువును లేదా దత్తాత్రేయుని మందిరాన్ని సందర్శించాలి. విష్ణు ఆలయంలో తులసీ దళాలతో అష్టోత్తర పూజ చేయించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఈరోజు తప్పనిసరి. గృహంలో కూడా విష్ణుమూర్తి పటానికి పసుపు రంగు పువ్వులతో అలంకరించి శనగలు నైవేద్యంగా సమర్పించాలి. గురుచరిత లేదా సాయి సచ్చరిత్ర పారాయణం చేయడం, గురువులకు బ్రాహ్మణులకు పసుపు వస్త్రాలను, శనగలను, అరటి పండ్లను దానం ఇవ్వడం వల్ల గురుబలం పెరుగుతుంది, ధనలాభం కలుగుతుంది, జ్ఞానసిద్ధి కలుగుతుంది. సాయంత్రం తులసి కోట ముందు ఆవు నేతితో దీపం వెలిగించి తులసి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన పూజ పితృదేవతల ఆరాధన. మకా నక్షత్రం రోజున పితృదేవతలకు తర్పణం విడవడం, హిరణ్య శ్రాద్ధం చేయడం అర్హత ఉన్నవారు అత్యంత ముఖ్యం. దీనివలన పితృదేవతలు తృప్తి చెంది పుణ్యలోకాలకు వెళ్తారు. ఒకవేళ ఆచారాలు తెలియకపోయినా, అర్హత లేకపోయినా కనీసం ఈరోజు మధ్యాహ్న సమయంలో స్నానం చేసి మీ పితృదేవతలను తలుచుకొని దక్షిణం వైపు ముఖం పెట్టి నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించాలి. ఓ పితృదేవతలారా, ఈ కార్తీక మాస పుణ్యకాలంలో మకా నక్షత్రం నాడు ఈ దీపాన్ని మీ మోక్ష మార్గం కోసం సమర్పిస్తున్నాను. దయచేసి స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించండి అని మనసారా ప్రార్థించాలి. ఈరోజు పితృదేవతల పేరు మీద 5 పేదలకు అన్నదానం చేయడం లేదా ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టడం అనేది గయలో శ్రాద్ధం పెట్టినంత ఫలితాన్ని ఇస్తుంది. గోమాతకు అరటి పండ్లు, బెల్లం లేదా నానబెట్టిన బియ్యాన్ని తినిపించడం వల్ల పితృదోష తీవ్రత పూర్తిగా తగ్గిపోతుంది. ఈ విధంగా ఈ 3 రకాల ఆరాధనలను భక్తి శ్రద్ధలతో ఆచరించడం వలన కలిగే ఫలితం అమోఘం. మొట్టమొదటి ఫలితం పితృదోష నివారణ, పితృ ఆశీర్వాదం. దీనివల్ల వంశంలో ఆగిపోయిన శుభకార్యాలు తిరిగి ప్రారంభమవుతాయి. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో నిలకడ లేని వారికి స్థిరత్వం వస్తుంది. విద్యార్థులు ఉన్నత చదువులలో రాణిస్తారు. ధన సంపాదనకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. 3వ ఫలితం హరిహర అనుగ్రహం. కార్తీక మాసంలో చేసిన ఈ పూజల వలన ఈ జన్మలోనే కాకుండా గత జన్మల్లో చేసిన పాపాలు కూడా నశిస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో కలహాలు పోయి శాంతి సౌభాగ్యాలు నెలకొంటాయి. నవమి తిథి ప్రభావం వలన శత్రు భయం, రుణభారం తొలగిపోయి మనోధైర్యం పెరుగుతుంది. కాబట్టి కార్తీక మాసంలో గురువారం నవమి తిథి మకా నక్షత్రం కలిసిన ఈ మహాపర్వదినాన ప్రతి ఒక్కరూ తమకు వీలైనంతలో స్నాన, దాన, జప, దీపారాధనలు చేసి ముఖ్యంగా పితృదేవతలను స్మరించుకొని అన్నదానం లేదా గోసేవ చేయడం వల్ల తమ జీవితంలోని సమస్త దోషాలను పోగొట్టుకుని అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను పొందుతారని శాస్త్రవచనం. ఇది మోక్షానికి మార్గం వేసే అత్యంత పవిత్రమైన రోజు. ఈరోజు మహాశివుణ్ణి, దక్షిణామూర్తిని, గురుదేవులను పూజించినా, ప్రార్థించినా ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, జై గురుదత్తాయ నమః అని తలుచుకోండి. కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి. దీనివల్ల మీతో పాటుగా కోట్లాది మంది మీ కామెంట్ను చూసి స్వామివారి నామాన్ని జపిస్తారు. ఆ పుణ్యం మీకు కూడా లభిస్తుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి గౌరవం, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి. అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకుంటుంది. ఆర్థిక ప్రయత్నాలకు, అదనపు ఆదాయ ప్రయత్నాలకు సానుకూల స్పందన ఉంటుంది. బాగా సన్నిహితులైన బంధుమిత్రులకు ఆర్థికంగా, ఉద్యోగపరంగా సహాయం చేయడం జరుగుతుంది.
ముఖ్యమైన వ్యవహారాలను, పనులను సకాలంలో సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో సత్ఫలితం సాధిస్తారు. కాలం అనుకూలంగా ఉంటుంది. ధైర్యంతో ముందుకు సాగాలి. దగ్గర వారి సలహాలను పాటించండి. ఆపదల నుంచి బయటపడతారు. ముఖ్య విషయాలను ఎవరితోనూ చర్చించవద్దు. అవరోధాలు సృష్టించే వారుంటారు. ఒక విషయంలో స్పష్టత వస్తుంది. చేయవలసిన పనుల్లో వేగం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మీ సామర్థ్యం పెంచుకోవాలి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే విజయాలు వరిస్తాయి. ధైర్యం తగ్గకుండా చూసుకోండి. గృహ సంబంధమైన అంశాల్లో పురోగతి ఉంటుంది. కొందరి ప్రవర్తనతో విసుగు చెందుతారు. ఓర్పు అవసరం. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. విలువైన వస్తువులను సేకరిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపార వృద్ధి చెందుతుంది. ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. సోదరులతో సఖ్యతగా ఉండడం మంచిది. కొత్త పనులను ప్రారంభిస్తారు. కొన్ని వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. ఆప్తుల సలహాలు మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఉత్సాహాన్నిస్తాయి. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా లాభాల దిశగా సాగుతాయి. కళాకారుల యత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో కొన్ని మార్పులు అనివార్యం. ఆకస్మిక ధనప్రాప్తి. సంఘంలో ఎనలేని గౌరవం. ఆస్తి ఒప్పందాలు చేసుకుంటారు. సూర్యారాధన మంచిది. శివారాధన అదృష్టాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక ఫలితాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలను అమలు చేసి ప్రయోజనం పొందుతారు. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలు అధికారులకు నచ్చుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు. అదనపు ఆదాయ మార్గాలకు సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. మనోబలంతో లక్ష్యాన్ని చేరుకోవాలి. అదృష్ట ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. దేనికి తొందరపడవద్దు. కలహాలకు దూరంగా ఉండాలి. మిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది. ఈ సమయంలో ఒక మంచి జరుగుతుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. నిజాయితీకి తగిన గుర్తింపు లభిస్తుంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆలోచించి మాట్లాడకపోతే లేనిపోని అపార్థాలకు తావిచ్చిన వారవుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి. సంకల్ప శక్తితో గొప్ప విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. ధర్మ మార్గంలో పయనించండి. అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. యత్న కార్యసిద్ధి. వస్తు లాభాలు ఉంటాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆలోచనలను అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. సోదరులు, మిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో ధనవ్యయం, ఖర్చులు పెరుగుతాయి. ఆంజనేయ స్వామి ధ్యానం శ్రేయోదాయకం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశివారు ఒత్తిడిని జయించి గొప్ప విజయాన్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆదాయం పెరుగుతుంది. ఉత్తమ ఫలితం సాధిస్తారు. అన్ని విధాలా సహకరించే కాలమిది. ఉద్యోగపరంగా శ్రమ ఫలిస్తుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వ్యాపారంలో సాధారణ ఫలితాలు ఉంటాయి. ఆస్తి వృద్ధి చెందుతుంది. కోరుకున్న జీవితం సిద్ధిస్తుంది. నూతన వస్త్ర లాభాలు ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విందు వినోదాలతో ఆనందంగా గడుపుతారు. పనుల్లో ఏకాగ్రత అవసరం. అడుగడుగున విఘ్నాలు ఉన్నా అంతిమంగా శుభం జరుగుతుంది. తెలివిని ప్రదర్శించి ఆపదల నుంచి బయటపడతారు. ఊహించని లాభం చేకూరుతుంది. మీ ప్రతిభ మిమ్మల్ని ఉద్యోగంలో ఉన్నతులుగా నిలబెడుతుంది. కొత్త పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మరింత సంతృప్తినిస్తాయి. రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ వాహన యోగాలు ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలపై ప్రస్తావిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. కోర్టు వ్యవహారంలో కదలికలు కనిపిస్తాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. పనుల్లో కొంత జాప్యం. కళారంగం వారికి ఊహించని అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగిపోతాయి. దైవ దర్శనాలు, ఉద్యోగాల్లో నిరుత్సాహం. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభం ఉంది. ఉద్యోగాలలో మీ లక్ష్యాలు నెరవేరుతాయి. శివారాధనతో మీ శక్తి రెట్టింపవుతుంది. మంచి ఫలితాలు పొందుతారు. ఇష్ట దైవారాధన ఉత్తమం.
మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశివారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. తిరుగులేని కీర్తి మీ సొంతమవుతుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. వాహన యోగం ఉంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి. ఇంట బయట ప్రోత్సాహం ఉంటుంది. ఆకస్మిక ధన వస్తు లాభాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాల్లో ప్రతిబంధకాలు తొలగి ఊరట చెందుతారు. సంతోషకరమైన వార్తలు అందుతాయి. రాజకీయ వర్గాలకు అంచనాలు నిజమయ్యే సమయం. మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. కుటుంబ పెద్దల ఆదేశాలను ఆచరణలో పెట్టడం ద్వారా స్థిరమైన విజయం లభిస్తుంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు, కానీ వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా చికాకులు తలెత్తుతాయి. సానుకూల దృక్పథంతో వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కొందరు మిత్రులకు అండగా నిలబడతారు. ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి. వ్యాపార పరంగా ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. ఆత్మీయుల సూచనలు అవసరం. లక్ష్యాన్ని చేరే వరకు శ్రమించండి. మానసికంగా దృఢంగా ఉండాలి. వివాదాల జోలికి పోవద్దు. పని మీదే దృష్టి పెట్టాలి. దుర్గాదేవిని స్మరించండి. ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు. ఇంటి నిర్మాణ యత్నాలలో ముందడుగు వేస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు సమస్యలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. లక్ష్మీ ధ్యానం వలన మంచి ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి చక్కటి లాభాలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆశలు నెరవేరుతాయి. ఎదురు చూస్తున్న అంశం కార్యసిద్ధినిస్తుంది. రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. ఉద్యోగ పరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నా తేలిగ్గా పరిష్కారం అయిపోతాయి. వృత్తి జీవితంలో కాస్తంత డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు చవిచూస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఆవేశానికి గురయ్యే సందర్భాలు ఎదురవుతాయి. ఏది ఏమైనా చిరునవ్వుతోనే సమాధానం ఇవ్వండి. వ్యాపార విజయం ఉంటుంది. ధనయోగం పుష్కలంగా ఉంది. చంచల తత్వంతో కాలం వృధా అవుతుంది. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. సమాజ సేవలో భాగస్వాములవుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. పనులు సమయానికి చకచకా సాగుతాయి. దూరపు బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. ముఖ్యుల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తారు. గణపతి ధ్యానం విజయాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. అదృష్ట యోగం సూచితం. ఉద్యోగ పరంగా బాగుంటుంది. వ్యాపార లాభం ఉంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. గౌరవం పెరుగుతుంది. ఎదురు చూస్తున్న ఒక పనిలో పురోగతి ఉంటుంది. మిత్రుల ద్వారా ఆపదల నుంచి బయటపడతారు. ఓర్పు సహనాలతో వ్యవహరిస్తే అన్ని సమస్యలు సర్దుకుంటాయి. కుటుంబ సభ్యుల మీద కోపతాపాలు ప్రదర్శించడం మంచిది కాదు. ఖర్చు విషయంలో జాగ్రత్త. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. నలుగురితో కలిసి ఉండాలి. విష్ణు దర్శనం మంచిది. మంచి కాలం నడుస్తోంది. అవకాశాలను అదృష్టంగా మలుచుకోవాలి. మంచి ఆలోచనలతో బంగారు భవిష్యత్తును సాధించండి. గొప్ప విజయాలు సొంతమవుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ ఎక్కువగా, ఫలితం తక్కువగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి సూచితం. దగ్గరి వారి వల్ల పనులు త్వరగా కార్యసిద్ధినిస్తాయి. అన్ని విధాలా కలిసి వస్తుంది. స్వల్ప ఆటంకాలు ఉన్నాయి. మనోబలం లభిస్తుంది. కార్యసిద్ధి లభిస్తుంది. బంధుమిత్రుల వల్ల మంచి జరుగుతుంది. త్రుటిలో ఒక ప్రమాదం తప్పిపోతుంది. ఆలోచించి పనులు చేయండి. ఖర్చు పెరుగుతుంది. అనవసరమైన విషయాలు చికాకు కలిగిస్తాయి. ముఖ్య వ్యక్తుల సలహాలు శక్తినిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. భూలాభాలు గోచరిస్తున్నాయి. శుభవార్తలు వింటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. పనులు సాఫీగా పూర్తి కాగలవు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. రుణ బాధలు తొలగుతాయి. వస్త్ర లాభాలు ఉంటాయి. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరిచిన అవసరాలు తీరుతాయి. ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు పునః పరిశీలించుకుంటారు. స్థిరాస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి.
కొన్ని పనులు కొంత జాప్యమైన పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సుబ్రహ్మణ్య ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆస్తి లాభం గోచరిస్తోంది. వ్యాపార లాభాలు విశేషంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. అత్యవసర వ్యవహారాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. విద్య, ఉద్యోగాల విషయంలో విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లకు పని భారం పెరుగుతుంది. ఒత్తిడిని జయిస్తారు. ఉద్యోగంలో అప్రమత్తంగా ఉండాలి. శత్రు పీడ తొలగుతుంది. శాంతంగా ముందుకు సాగాలి. సొంత నిర్ణయం మేలు చేస్తుంది. ఆంజనేయ స్వామిని స్మరించండి. అంతా మంచే జరుగుతుంది. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుకుంటారు. శ్రద్ధగా పనిచేయండి. ఉద్యోగంలో గుర్తింపు, అభివృద్ధి లభిస్తాయి. నూతన కార్యాచరణ ఉంటుంది. కుటుంబ పెద్దలను సంప్రదించి చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. సంతోషంగా గడుస్తుంది. ఆర్థిక పరంగా అనుకూలమైన కాలం. 10 మందికి మేలు చేస్తారు. కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇంట బయట ఒత్తిళ్లు కొంత తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బాధ్యతలు మరింతగా సమర్థవంతంగా నిర్వహిస్తారు. పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వివాదాలు తీరుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిన రీతిలో ఉంటాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విష్ణు దర్శనం పుణ్యాన్ని పెంచుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు ఎంత కృషి చేస్తే అంత ఫలం లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. అభివృద్ధి విశేషంగా ఉంటుంది. ప్రయత్నాలు కార్యసిద్ధినిస్తాయి. తిరుగులేని జీవితం మీ సొంతమవుతుంది. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు సాధిస్తారు. భూ, గృహ, వాహనాది యోగాలు ఉన్నాయి. వ్యాపార పరంగా బాగుంటుంది. ఏ పనైనా ధైర్యంగా చేయండి. ఆపదలు దరిచేరవు. మీ వల్ల కొందరు లాభపడతారు. పనులు సులభంగా పూర్తి చేస్తారు. మనోబలం నిండుగా ఉంటుంది. ఆధ్యాత్మిక బలము లభిస్తుంది. శక్తికి మించిన ఖర్చు ఎదురయ్యే సూచన ఉంది. ముందస్తు నిర్ణయాల వల్ల ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. బాగా ఆలోచించాకే ప్రయత్నాలు మొదలు పెట్టండి. నిరుత్సాహాన్ని దరిచేరనీయవద్దు. శివారాధన మేలు చేస్తుంది. ఆర్థిక విషయాలు ఉత్సాహపరుస్తాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. వ్యవహారాలు కొన్ని వాయిదా వేస్తారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఒక సమాచారం కొంత ఊరట కలిగించవచ్చు. ఈ రోజు పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహన యోగం ఉంది. ఆశయాలను సాధిస్తారు. సోదరులను కలుస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత ఉంటుంది. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. యత్న కార్యసిద్ధి ఉంటుంది. స్థిరాస్తి వృద్ధి జరుగుతుంది. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. నిరుద్యోగులకు నిరాశ తప్పకపోవచ్చు. స్థిరాస్తుల వివాదాలు కొలిక్కి రావచ్చు. వ్యాపారాలు సామాన్యంగా ఉండి స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు విధులు, పనిభారం అధికమవుతుంది. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సుబ్రహ్మణ్య ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు పట్టుదలతో ముందుకు సాగాలి. చిత్తశుద్ధితో చేసే పని విజయాన్ని ఇస్తుంది. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. ఉద్యోగంలో శ్రమ ఉన్నా ఫలితం బాగుంటుంది. వ్యాపారంలో లాభం ఉంది. జాగ్రత్తగా సమస్యల నుంచి బయటపడాలి. ఆర్థిక సమస్యలను బుద్ధి బలంతో అధిగమించాలి. ఒక మంచి పనికి శ్రీకారం చుడతారు. మంచి కాలం నడుస్తోంది. విజయం త్వరగా లభిస్తుంది. పెద్దవారి సహకారం ఉంటుంది. ఆలోచనలు సత్ఫలితాన్ని ఇస్తాయి. అదృష్ట ఫలాలు అందుతాయి. ఆర్థిక స్థితి బాగుంటుంది. సుఖ సంతోషాలతో కాలం గడుస్తుంది. పట్టుదలతో ప్రయత్నించి గొప్పవారు అవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. చంచలమైన నిర్ణయాలు వద్దు. అలసట లేకుండా పనిచేయాలి. భూ లాభం ఉంది. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దగ్గర వారి నుంచి శుభవార్తలు వింటారు. చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టవద్దు. అశాంతికి దారితీసే పరిస్థితులు గోచరిస్తున్నాయి. మౌనం మంచిది. ఉద్యోగంలో విఘ్నాలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంది. కళాకారులకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కొన్ని పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సోదరుల నుంచి ఆస్తి లాభ సూచనలు ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మీ కార్యదక్షత సమర్థతను నిరూపించుకుంటారు.
నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంటుంది. ఈ రోజు శ్రమ ఫలిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఊహించిన లాభాలు రాగలవు. నూతన పనులు చేపడతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయ వర్గాల యత్నాలు సఫలమవుతాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం అందుతుంది. విలువైన వస్తువులు కొంటారు. ఆలయ దర్శనాలు, వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. శుభ ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు శుభ ఫలితాలు పొందుతారు. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు సొంతంగా తీసుకునే నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. బుద్ధి బలాన్ని ఉపయోగిస్తే పదవి లాభం ఉంటుంది. ఇంట బయట గెలుపు మీదే. కొందరు మీ ప్రయత్నానికి అడ్డు తగులుతారు. వారితో సత్యనిష్ట అవసరం. శత్రుత్వం వద్దు. వ్యాపారపరమైన అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పరపతి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి ఉంటుంది. ఇంట బయట ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి. సకల శుభాలు కలుగుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్టకాలం నడుస్తోంది. అద్భుతమైన కార్యాచరణ ద్వారా గొప్పవారవుతారు. ఆశయం నెరవేరుతుంది. వ్యాపారంలో శ్రమ పెరిగినా తగినంత లాభం ఉంటుంది. ఆత్మవిశ్వాసం చాలా వరకు కార్యసిద్ధినిస్తుంది. మీ వల్ల నలుగురికి మేలు జరుగుతుంది. ఎవరి మాటను పట్టించుకోవద్దు. పట్టు విడుపులతో ముందుకు సాగండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది. చేసే పనులు సఫలమవుతాయి. ఉద్యోగ విజయం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఎంత గొప్పగా ఆలోచిస్తే అంత గొప్ప జీవితం ఏర్పడుతుంది. అభీష్ట సిద్ధి. ఒక విషయంలో అధికారుల సహకారం లభిస్తుంది. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. కష్టాలు దూరమవుతాయి. అష్టలక్ష్మి ధ్యానం సంపదనిస్తుంది. నూతన పరిచయాలు, సమావేశాలకు హాజరవుతారు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు జరుగుతాయి. ధన, వస్తు లాభాలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. బంధువుల సాయంతో ముందడుగు వేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విచిత్ర సంఘటనలు జరుగుతాయి. ఈరోజు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకున్న ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు, భూములు కొంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి అందిన సమాచారం కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఈతి బాధలు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి అత్యుత్తమ కాలం నడుస్తోంది. అదృష్ట యోగం విశేషంగా ఉంది. అవసరాలకు తగిన ప్రణాళికలు రచించండి. కోరుకున్నట్లే జరుగుతుంది. స్వల్ప ప్రయత్నం మహాఫలాన్ని ఇచ్చే కాలం ఇది. వృత్తి, ఉద్యోగాల్లో పైకి వస్తారు. మిత్రబలం పెరుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. బంగారుమయ జీవితానికి పునాదులు వేయండి. ఇష్టదైవ స్మరణ శుభప్రదం. భోగభాగ్యాలు గోచరిస్తున్నాయి. ఎంత శ్రమ చేస్తే అంత ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో శుభ ఫలితం ఉంటుంది. మిత్రబలం పెరుగుతుంది. దైవానుగ్రహంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ పరంగా శుభయోగాలు ఉన్నాయి. సమిష్టి నిర్ణయాలు అనుకూలిస్తాయి. కోపోద్రిక్తులయ్యే సంఘటనలకు దూరంగా ఉండాలి. ఆస్తి వృద్ధి చెందుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. వ్యవహారాలలో విజయం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. ఈరోజు ఎటువంటి వ్యవహారమైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. భూ వివాదాలు కొలిక్కి తెస్తారు. దూరపు బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. వివాహాది శుభకార్యాలపై సంప్రదింపులు జరుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓం నమః శివాయ.
23వ రోజు కార్తీక పురాణం వ్రతకథ పూజా విధానం పాటించవలసిన నియమాలు. 23వ అధ్యాయం. శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట. అగత్స్యుడు మరలా అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవ, విజయము పొందిన పురంజయుడు ఏమి చేసెనో సవివరంగా చెప్పుము అని అడుగగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. కుంభ సంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావంతో అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందర్నీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యాన్ని ఏలుతూ ఉండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్య దీక్ష తత్పరుడు, నిత్యాన్నదాత, భక్తి ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్తయ్యై ఉండెను. మరియు అనేక మంది శత్రువుల్ని జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేశాను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగలెత్తి అరిషడ్వర్గముల్ని కూడా జయించిన వాడి అయి ఉండెను. ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచూ ఉండెను. అయినను అతనికి తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించినా కృతార్థునగుదునా అని విచారించుచుండగా ఒకానొకనాడు అశరీరవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రముంది. దానిని 2వ వైకుంఠం అని పిలుస్తారు. నీవచటికేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవీ సంసార సాగరాన్ని దాటి మోక్ష ప్రాప్తి నొందుతావు అనంటూ పలికారు. అంతటా పురంజయుడు అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యంలోనున్న పుణ్యక్షేత్రాల్ని దర్శించుచు ఆయా దేవతల్ని సేవించుచు పుణ్యనదుల్లో స్నానము చేయుచు శ్రీరంగమునకు చేరుకొనెను. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచూ ఉండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవళించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశం పొంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, హృషీకేశ, ద్రౌపది మాన సంరక్షక, దీనజన భక్తపోష, ప్రహ్లాద వరద, గరుడ ధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మ దాసోహం అంటూ విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి పిదప సపరివారంగా అయోధ్యకు బయలుదేరుతాడు. పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమల వలన అతని రాజ్యమందలి జనులందరూ కూడా సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండేరి. అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్ర ద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుక్తమై ప్రకాశించుచూ ఉండెను. అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి కలవారై, వైరి గర్భ నిరోధకులై, నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండేది. ఆ నగరమందలి అంగనామణులు, హంస గజగామినులు, పద్మపత్రాయత లోచనులు, నైపుల సోణిత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహకుచ పినత్వము కలిగిన రూపవతులనియు, శ్రీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండేది. ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదలై, ప్రౌఢలై, వయోగుణ రూప లావణ్య సంపన్నులై, సదా మోహన హాసలాంకృత ముఖశోభితులై ఉండేది. ఆ పట్టణ కులాంగనలు పతి శుశ్రూష పారాయణులై, సద్గుణాలంకర భూషితులై, చిద్విహాస హాసోల్లాస పులకాంకిత శరీరులై ఉండేది. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను. పురంజయుని రాక విని పౌర జనాదులు మంగళవాద్య తూర్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమున ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషి అయి, దైవభక్తి పారాయణుడై రాజ్యపాలన మొనర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యం వచ్చుట చేత ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారమును అప్పగించి పట్టాభిషిక్తుణ్ణి చేసి తాను వానప్రస్థాశ్రమనందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతమాచరించుచు
క్రమక్రమముగా శరీర బుడుగుడు చేత మరణించి వైకుంఠమునకు పోయెను. కాబట్టి ఓ మహాముని, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలను. ఈ కథ చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 23వ 23వ రోజు పారాయణం సమాప్తం. పవిత్ర కార్తీక మాసంలో కార్తీక పురాణంలోని భాగాలను వీడియోల ద్వారా మీకు అందజేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కార్తీక పురాణంలోని మిగిలిన అధ్యాయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.